అలాగే లోపలికి వంగిన డోర్ లోపల బెండ్ అయితే పురస్వ మృత్యు అని చెప్పారు. అలా బయటికి వంగితే ప్రవాసం, ఊరు వదిలిపోతాడు అన్నట్టు. ప్రవాసం అంటే విదేశాలకు వెళ్ళడం, వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇల్లు వదిలేసి. అలాగే దిశకు సరిగా బిగించనిచ్చు చోరభయంకరులని చెప్పారు. పెర్ఫెక్ట్గా ఉండాలి. మొత్తం ద్వారం అనేది చాలా బాధ్యతగా జాగ్రత్తగా పెర్ఫెక్ట్గా చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ అనేక విషయాలు చెప్పారు ఒక సింహద్వారం గురించే. ద్వారం ఎక్కడ పెట్టాలో చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా అలంకరించాలో చెప్పారు, ఎదురుగా ఏమి ఉండకూడదో చెప్పారు, ద్వారం ఎలా ఉండాలో చెప్పారు, మళ్ళీ ద్వారం పైన సంధికరం లాంటి రాకూడదని చెప్పారు. మొత్తం మీద సింహద్వారం గురించి చాలా విషయాలు చెప్పారు గృహవాస్తులో. అంటే సింహద్వారం అనేది చాలా ముఖ్యమైన అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంటికి పెట్టే సింహద్వారం చాలా పెర్ఫెక్ట్గా చూసి పెట్టుకోవడం ముఖ్యమైన అంశం, చాలా బలమైన అంశం. ఇంచుమించు ద్వారం మనకి మెయిన్ డోర్ సెట్ అయిపోతే ఆధునిక కాలంలో చెప్పాలంటే అపార్ట్మెంట్స్లో మన కంట్రోల్లో ఉండవు, ఎక్కడ పెడతారు మనకు అది నచ్చింది చూసుకోవటం. మీకు మెయిన్ డోర్ కానీ సెట్ అయితే మీకు సగం వాస్తు సెట్ అయినట్టే భావిస్తున్నాం ఈ రోజుల్లో. మెయిన్ డోర్ పెర్ఫెక్ట్ వచ్చేస్తే సగం ఇల్లు సెట్ అయినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఈ రోజుల్లో. అంటే కొన్ని చోట్ల అయితే మీకు అసలు డోర్ మార్చే అవకాశం ఉండదు. అది చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.